వెంకటరెడ్డి, గుంటూరు. ఒక బిఈడి కంప్లీట్ చేసి ప్రైవేట్ టీచర్ని. మరి నా ఇంటెన్షన్ ఒకటే, చదువుకొని కష్టపడి సంపాదించాలి కదా. మరి మనం సంపాదించే సంపాదన బయట చదువుతో సంబంధం లేని వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. మరి నేను బిఈడి చేసి ఏం సంపాదించాను అని చెప్పి నా బాధ. ఒక డైలీ వర్కరు 300 నుంచి 500, 1000 రూపాయలు సంపాదిస్తున్నారు రోజుకి, ఒక టైలరు. మరి నేను బిఈడి చేసి నా సంపాదన ఏంటి అనేది నా బాధ. అటువంటి టైంలో నాకు బిఈడి పక్కన పెట్టి ఇంకేదైనా ఆపర్చునిటీ వస్తే బాగుండని ఆలోచన చేస్తున్నప్పుడు వెస్టేజ్ పరిచయం అయింది. చాలామంది మహిళలు చదువుకునేటప్పుడు పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్ళైన తర్వాత ఒకలాగా ఉండాల్సి వస్తుంది. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు బాగా చదువుకోవాలి, బాగా జాబ్ చేయాలి, బాగా ఉండాలి అనుకుంటారు. ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత అవకాశం ఉంటే చిన్న చిన్న జాబులు, అవకాశం లేకపోతే చదువుకొని వంటింట్లో వంటకే పరిమితమై ఉండిపోతున్నాం. ఈరోజు ఒక ఆడపిల్ల జీవితం వంటింటికైనా? ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మనకిప్పుడు? ఒకవేళ చిన్న చిన్న అవకాశాలు వచ్చినా ఫ్యామిలీని, వర్క్ని బ్యాలెన్స్ చేయలేక చాలా హెల్త్ ఇష్యూస్ తోటి, చాలా ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తున్నాము. కానీ వెస్టేజ్ అనే ఒక ఆపర్చునిటీ ఈరోజు ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చూసుకుంటూ ప్రపంచానికి పరిచయం అయ్యే ప్లాట్ఫామ్ వెస్టేజ్. అటువంటి ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఒక డిష్ వాష్ జెల్ నన్ను ఆలోచింపజేసింది. ప్రొడక్ట్లు వాడుకునే ప్రాసెస్లో నాకు డిష్ వాష్ వల్ల ప్రొడక్ట్ క్వాలిటీ తెలిసింది. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ జూమ్ మీటింగ్ ద్వారా వింటూ జూమ్లోనే డెవలప్ అవుతూ 90% వర్క్ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది అనుకుంటారు వెస్టేజ్ అంటే చూసినంత ఈజీ కాదు, చేయలేనంత కష్టము కాదు. మరి ఇలాంటి ఆపర్చునిటీ ఉపయోగించుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా అంటే ఈ హ్యాండ్రింగ్ చాలా హ్యాపీగా ఉంది. కారణం, మా హస్బెండ్ ఒకే కంపెనీలో 10 సంవత్సరాలు వర్క్ చేశారు. సింగిల్ ఫ్లవర్ ఇవ్వలేదు, అలాగే షేర్ ఇవ్వాల్సి వచ్చిందని బయటకు నెట్టేశారు. అవసరం లేదు అని చెప్పి బయటకు నెట్టేశారు. కానీ వెస్టేజ్ ఎలాంటి ఆపర్చునిటీ అంటే అంశంలో ప్రతి అడుగు కూడా ఎంకరేజ్ చేస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా ఎదుగుదల చేసే విధంగా ఆపర్చునిటీ ఇచ్చిన మరి అప్లైనర్స్కి, మరి కంపెనీ మేనేజ్మెంట్కి, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నట్టు అలాంటి విధానాన్ని క్రియేట్ చేసిన గౌతమ్ బాలి గారికి హ్యాట్స్ ఆఫ్. మరి ఈరోజు ఇంత ప్రోగ్రామ్ని రెడీ చేసి ఇంతమందిని సక్సెస్ వేలో తీసుకెళ్తున్న విజయరాజ్ సార్కి, మా టాప్ అప్లైనర్స్కి, మెంటర్స్కి, డౌన్లైన్స్కి, అలాగే పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నా పేరు చేయిరెడ్డి వెంకటరెడ్డి. మేము గుంటూరు నుంచి రావడం జరిగింది. ఫస్ట్లో ఏదైతే వెస్టేజ్ అనే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ నేను రిజెక్ట్ చేసిన వ్యక్తిని. ఇంట్లో నేను చేసుకుంటా అంటే కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఏదైనా చెప్తే ఒప్పుకోరు జెంట్స్. అలాంటి రీవిల్లో ఉన్న వ్యక్తిని నేను కూడా. సరే, నేను ఫస్ట్ ఒప్పుకోలేదు. కనీసం ఒక 1000 రూపాయలు కొనుక్కుంటాను వెస్టేజ్ ప్రొడక్ట్స్. దాని ద్వారా జూమ్ మీటింగ్ వినుకుంటూ ఏదైతే మనకి ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉందో ఆ ఫ్రీడమ్ అనేది మనం ఇందులో ఉంది అని చెప్పేసి ఛాలెంజ్గా తీసుకొని ఇంట్లో నుంచి ఇలా చిన్నపిల్లలను ఉంచుకుంటూ జూమ్ మీటింగ్ వినుకుంటూ వెస్టేజ్ లైఫ్ ఉందని చెప్పేసి నిరూపించిన వ్యక్తి అండి మా వైఫ్ గారు. థ్యాంక్ యూ చెప్తున్నాను మీ అందరి ముందు. ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి ఒకే జాబ్లో వర్క్ చేయడం వల్ల నాకు అనేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండేది కాదు. ఏదో సర్దుబాటుతనంగా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళను. అలాంటి టైంలో ఒక వెస్టేజ్లోనే లైఫ్ స్టైల్ ఉందని చెప్పేసి నిరూపించింది. ఎలా అంటే నాకు 10 సంవత్సరాలు చేస్తే 28,000 శాలరీ, అదే 2 ఇయర్స్ టేకప్ చేసుకుంటే 82,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అలానే ఎప్పుడు ఆటోలకి, బస్సులకి, బండి మీద వెళ్ళే వ్యక్తి ఇప్పుడు 12,50,000 చేసే టాటా పంచ్ కార్లో తిరగడం జరుగుతుంది. అదేవిధంగా థాయిలాండ్ ట్రిప్ కూడా క్వాలిఫై అయ్యి వెళ్ళి ఒక వారం రోజులు ఎంజాయ్ చేసినామని చెప్పి ట్రిప్ కూడా పంపించింది. ఎక్కడ లైఫ్ స్టైల్ ఉందని చెప్పి నేను ఆలోచించుకున్నాను. 10 సంవత్సరాలు చేసేటువంటి జాబ్లో లైఫ్ స్టైల్ ఉందా, 2 సంవత్సరాలు టేకప్ చేసినటువంటి వెస్టేజ్లో లైఫ్ ఉందా అని చెప్పేసి 2 కంపేర్ చేసుకుంటే నా జాబ్లో అయితే 20 lakhs వరకు వచ్చానండి. ఎక్కడ ఒక రూపాయి కూడా కూడబెట్టింది లేదు.
అలాంటిది వెస్టేజ్లోనే కౌంట్ చేసుకుంటే 12,75,000 కనుక త్రూ వెస్టేజ్ ద్వారా ఇన్కమ్ తీసుకున్నాను. ఎక్కడ డిఫరెంట్ ఉందో చూసుకొని నేను రిజైన్ చేసుకొని ఇందులో ఇద్దరం వర్క్ చేసుకుందామని చెప్పి డిసైడ్ చేసి ఇందులో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ నెల డిసెంబర్కి కూడా హౌస్ ఫండ్ ద్వారా మేము హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది. సో నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మా వైఫ్ లక్ష్మి గారికి థ్యాంక్ యూ చెప్తూ అందరి ముందు, అలానే మమ్మల్ని నడిపించినటువంటి అప్లైనర్ రామాయణ సార్ గారికి, వైఎస్ఆర్ మాస్టర్ గారికి, మా గ్రేట్ అప్లైనర్ చందు సార్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అదే ఇంత ఆనరింగ్కి సహకరించినటువంటి గ్రేట్ అప్లైనర్ మన గాడ్ విజయరాజ్ సార్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్.